స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త తెలుగు సినిమా తెలుసు కదా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్లో ఈ సినిమా 6 రోజుల్లో 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 3 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో తెలుసు కదా సినిమా 6 రోజుల్లో 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 1 కోటి గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 3 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తెలుసు కదా సినిమా 6 రోజుల్లో 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 12 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లు అయితే 22 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 6 కోట్లు వెనక్కి వచ్చాయి 6 రోజుల్లో. ఇంకా 16 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 16 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 30 నుంచి 32 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, ఈ వీకెండ్లో ఏమైనా కలెక్షన్స్ పెరగచ్చు. నిన్న అప్రిసియేషన్ మీట్ కూడా పెట్టి ప్రమోట్ చేశారు సినిమాని. కానీ దీపావళికి ఉన్న పోటీల్లో డ్యూడు అండ్ కే ర్యాంప్ కలెక్షన్స్ బాగున్నాయి, మిత్రమండలి అస్సలకే లేదు. ఇక తెలుసు కదా బాగున్నా సినిమా బాగున్నా ఇది మల్టీప్లెక్స్ ఆడియన్స్గా పరిమితం అయిపోయింది. కలెక్షన్స్ పెద్దగా లేవు. పాపం సిద్ధు జొన్నలగడ్డకి బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్లాపులు పడ్డాయి. జాక్ మూవీ డిజాస్టర్ అయితే ఈ సినిమా కూడా కమర్షియల్గా ఫ్లాప్ అవుతుంది. ఈ సినిమా బాగుంది అయినా కానీ కలెక్షన్స్ లేవు. అది మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త తెలుగు సినిమా తెలుసు కదా రిలీజ్ అయిన 6 రోజుల్లో 12 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమా బడ్జెట్ 45 కోట్లు అయితే 22 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 6 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 16 కోట్లు రావాలి అంటే 32 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా ఒక 15 కోట్ల నష్టాలతో డిజాస్టర్గా నిలవబోతుంది. ఓకే, బాయ్.